ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు. ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా యవ్వనస్తుల కోసం 2 వీడియోలు మాట్లాడాలనుకుంటున్నాను. 2 వీడియోలు కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. ఒక యవ్వన స్త్రీ అయినా యవ్వన పురుషుడైనా నేను మీ అందరికీ చెప్పేదల్లా ఒకటే. మీరు యవ్వనస్తులు అవుతున్నారు కాదనలేదు, మీరు చక్కగా మీ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు కాదనలేదు. కానీ ఆ తిరిగే తిరుగుడు మంచిదా చెడ్డదా అనేది గమనించండి, స్త్రీలైనా పురుషులైనా. మొన్నటి దినము నాకు మనవడు అవుతాడు వరుసకి. నిన్న 30వ తారీఖు. నేను చాలా బాధపడ్డాను. సెప్టెంబర్ 30 నిన్న చాలా బాధపడ్డాను. నేను ఎందుకు బాధపడ్డాను అంటే, మా మనవడు దినము నిన్నటి దినం అయింది. అప్పుడు చనిపోయి 3 రోజులైంది. 3వ రోజు దినము నా మనవడు పేరు హరి. నిజంగా చెప్పాలంటే, చనిపోయిన రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను. మరి బాడీ తెచ్చినప్పుడు నేను లేను. తర్వాత 3వ రోజు 4వ రోజు చిన్నదినం అని తెలియగానే ఖచ్చితంగా వెళ్ళాలని వెళ్ళాను. చిన్నదినముకు వెళ్ళే ముందు అక్కడ ఇంకొక మనవుడు ఒక వీడియో పెట్టారు నాకు. హరిబాబు చనిపోయాడు, మా మనవడు. ఆ అబ్బాయి వీడియో పెట్టారు. అబ్బాయిని అంత్యక్రియలకు తీసుకువెళ్ళే ముందు అబ్బాయిని ఊరేగించి ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకువెళ్తున్నారు. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది జనాలు వచ్చారు. చాలా గొప్పగా ఊరేగించబడి వెళ్ళాడు. కానీ ఆ వీడియోలో నేను ఒక సంఘటన చూశాక నేను చాలా బాధపడ్డాను. ఈరోజు యవనస్తులందరికీ కూడా నేను చెప్పేదల్లా ఒకటే. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ అందరికీ, యవనస్తులందరికీ కూడా చేతులెత్తి మీకు దండం పెట్టకూడదు, కానీ బ్రతిమాలుకుంటున్నాను మిమ్మల్ని. మీ యవ్వన కాలంకి వచ్చేటప్పటికి ముఖ్యంగా మీ తల్లిదండ్రులను చూడండి. ముఖ్యంగా వాళ్ళు ఎందుకు, ఎలా మిమ్మల్ని పెంచారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఒకళ్ళ వారిలో అప్పులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, వారికి మీరు ఎదిగాక జాబ్ చేసి చేయూతనివ్వాలి, వారిని సంతోషపరచాలి. కానీ యవ్వనులు, ఈ కాలపు యవ్వనులు ఎలా ఉన్నారంటే, ఫ్రెండ్షిప్ అవగానే చాలు చెడు మార్గానికి వెళ్ళిపోతున్నారు. మందు, బీడీ, సిగరెట్, ఖైనీలు, గంజాయి, అనేక రకాలుగా. ఈరోజు నేను చాలా ఊర్లు తిరిగాను. మరి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు చాలా ఊర్లు తిరిగాను. చాలామంది యవనస్తులను చూస్తున్నాను, ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటున్నారు. అయితే నా మనవడు వీడియో నేను చూసినప్పుడు పాలాభిషేకం చేస్తున్నారు ఆ యొక్క జీప్లో, ఆ యొక్క బండిలో తీసుకెళ్ళేటప్పుడు ఆ ఫోటోకి. తర్వాత ఆ అబ్బాయి బాడీ మీద మందు, బీర్లు కూడా వేశారు. అది చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఈరోజు యవనస్తులందరికీ సూటుగా అడుగుతున్నాను, మీరు యవ్వన వయసులో, చిన్న వయసులోనే తొట్టిల్లు పడిపోతారా, చిన్న వయసులో చనిపోతారా? ఒకసారి ఆలోచించండి. నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో ఒక పెద్ద ఆయన్ని నేను చూశాను. ఆ పెద్ద ఆయన ఏంటంటే, ఈరోజు నాన్న, మా చిన్ననాటి స్నేహితులందరినీ కూడా మేము కలుసుకొని ఒక హోటల్లో సమావేశం అవుతున్నాము. నాకు ఒక 70 సంవత్సరాల వరకు ఉన్నాయి. నేను చాలా సంతోషపడుతున్నానని ఆ పెద్ద ఆయన చెప్పాడు. అయితే నేనంటున్నాను, ఇప్పుడున్న యవ్వనస్తులకి మీరు కూడా మీ జీవితకాలం అంతయు సంతోషంగా ఉండి, తల్లిదండ్రులు ప్రేమిస్తూ, మీరు కూడా దీర్ఘాయువు పొందుకొని, మీరెందుకు సంతోషంగా ఉండకూడదు?
మీరెందుకు మళ్ళా చిన్ననాటి స్నేహితులందరినీ కలిసి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోకూడదు? మీ తల్లిదండ్రులను చక్కగా చూస్తూ మీ జీవితంలో ముందుకు చక్కగా సంతోషంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, సిరి సంపదలతో, దేవునితో నడిచి ముందుకు ఎందుకు వెళ్ళకూడదు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇవాళ రేపు యవనస్తులు, నేను కొన్ని సందర్భాల్లో కొన్ని సెంటర్ పాయింట్లు, సెంటర్ 4 రోడ్ జంక్షన్లో ఎక్కువగా నాకు కనిపిస్తున్నవి యవనస్తులు చనిపోయినట్టే ఎక్కువ. లేడీస్ ఫోటోలు, అంటే స్త్రీలు కూడా ఫోటోలు కనిపిస్తున్నాయి చనిపోయినట్టు. ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే, ఈ అమ్మాయి లవ్లో ఫెయిల్యూర్ అయిపోయిందండి. అబ్బాయి హ్యాండ్ ఇచ్చాడని సూసైడ్ చేసుకుందని. ఈ అబ్బాయి ఎందుకు చనిపోయాడని అడుగుతుంటే, ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో తిరిగి త్రాగి దారులు యాక్సిడెంట్లో చనిపోయాడండి అని. చాలా కొన్ని యవనస్తుల కోసం కొన్ని విషయాలు తెలిసినప్పుడు నేను ఒక సేవకుడిగా నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు మీ యవనస్తులందరినీ సూటిగా అడుగుతున్నాను. మీరు వాడిని ఊరేగించినప్పుడు బీరులన్నీ వేశారు. ఈ వీడియో మీరు చూస్తే, మీరే కాదు యావత్ భూప్రపంచం మీద ఉన్న యవనస్తులందరికీ అడుగుతున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా అలాగ తీసుకెళ్ళారేమో, బీరులేసి చనిపోయిన దగ్గర మందు బాటిల్ పెట్టడం, మందు పోస్తూ, డ్యాన్సులు వేసుకుంటూ, డప్పులతోని త్రాగి అక్కడ డ్యాన్సులు వేస్తూ, బాంబులు పేలుస్తూ చాలా గ్రాండ్గా తీసుకెళ్తున్నానని మీరు అనుకుంటున్నారు. ఈరోజు ఒక మనిషి చనిపోయాడంటే పూర్వకాలము సంవత్సరం అయిపోయిన ఆ మనిషి కోసం జ్ఞాపకాలతో బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు పెద్ద దినం చిన్న దినం చేసుకున్నాక మర్చిపోతున్నారు. అంటే ప్రేమ చల్లారిపోతుంది అందరిలో కూడా. కానీ యవనస్తులకు అడుగుతున్నాను, మరలా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీ జీవితాలు, మీరు ఫ్రెండ్షిప్ చేయండి, చేయొద్దని లేదు, మంచి ఫ్రెండ్షిప్ చేయండి. ఒక ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి రారా తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అన్నవాడు వాడి ఫ్రెండ్ కాదు. వాడి నిన్ను చంపడానికి వచ్చిన నీ వెనక ఉన్న, వాడు వెనక ఉన్న కొన్ని దురాత్మలు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాయి, ప్రతి మనుషుల్ని పాడు చేద్దామని. వాడు తాగుదామని అనేటప్పుడు నువ్వు అన్నావంటే నీ వెనకాతలున్న ఒక దెయ్యం నిన్ను తోస్తూ ఉంటుంది ముందుకి. వాళ్ళలో ఉన్న దెయ్యం వాడి వెనకాతలు ఉన్న దెయ్యం వాడిని తోస్తూ, వీళ్ళిద్దరినీ ఒక గ్రిప్పింగ్లోకి తీసుకొచ్చి పాడు చేసేస్తాయి. చిన్న వయసులో చనిపోతున్నారు. నేను అడుగుతున్నాను యవనస్తులందరికీ, మీరు చనిపోతున్నారు కదా, మీ అమ్మ నాన్న ఒకసారి ఆలోచించారా? వాళ్ళని ఎవరు చూస్తారు ముసలికాలానికి? మరి మీరు పెళ్లి చేసుకునే కదా సంతోషంగా ఉండి మీ పిల్ల పాపలతో ఉండి ముసలికాలానికి వారికి గెంజేయాలి కదా. వారికన్నా ముందే చనిపోతే వారి తల్లిదండ్రులు, మరి మీ తల్లిదండ్రులు తల నేలకేసి కొట్టుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? దేవుడు అన్యాయం చేశాడని దేవుడిమే పడుతున్నారు. నా కొడుకుని, నా కూతురిని అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడని దేవుడిమే పడుతున్నారు. చూసారా, మీరు చేసిన తప్పుని దేవుణ్ణి నిందిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా బతిమాలుకుంటున్నాను, యవ్వన కాలం ఉన్న మీరే చెడు వ్యసనాలకి బానిస అయిపోకంట. చదువుకోను, ఒకళ్ళ చదువు లేకపోయినా ఏదో కష్టపడి చక్కగా, దేవుడు చెప్పిన మాట ఏమంటున్నాడంటే, నా వల్ల నీకు దీర్ఘాయువు ఇస్తానని సామెతలు 9:11 ఉంది. దేవుణ్ణి తలుచుకున్న ప్రతి యవనస్తుడు కూడా దీర్ఘాయువుతో ఉంటాడని సామెతల్లో చెప్తున్నాడు. ఈ మాట నేను చదివి మీకు వినిపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను మాట్లాడుతాను. మరి సామెతలలో 2 మాటలు నేను చదివి నేను ముగిస్తాను. ప్రతి యవ్వనుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి సామెతలు 9, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో సామెతలు 9:11 అంటున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. దేవుడికి స్తోత్రం. నువ్వు జీవించే సంవత్సరములు అధికములగును అంట. అలాగే సామెతలు 7వ అధ్యాయంలో
24వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నా కుమారుడా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకించుము, ఆలకింపుడి. క్లియర్గా ఉంది. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలని ఆలకించుడి. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మాటలు వినమంటున్నాడు. నేను దీర్ఘాయువు ఇచ్చేవాడిని, నా మార్గంలో నడిపించేవాడిని. మీరెందుకు చనిపోతున్నారు చిన్న వయసులో? ఒక్కసారి ఆలోచించండి. రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. చీకటిలో సాతానుగాడు ఉంటాడు, దెయ్యాలు ఉంటాయి. వెలుగైన మార్గంలో దేవుడు ఉంటాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదు. సత్యముతో నిన్ను నింపి ధన్యత బ్రతుకు నీకు ఇచ్చి సంతోషము, ఆరోగ్యము సమస్తం ఇచ్చి ఒక దినము నిత్యజీవం ఇవ్వడానికి. నేను కీర్తనలు ఇంకొక మాట కూడా మీకు చదువుతున్నాను. కీర్తనలు 91వ కీర్తనలో 14 నుంచి చదువుతున్నాను. నీవు కానీ ఒక స్త్రీగా నువ్వు కానీ ఇప్పుడు ఈ మాటలు వింటున్నావేమో. అమ్మా నాన్న మాట వినకంట కాలేజీకి వెళ్ళి నీ ఇష్టాసారంగా తిరుగుతున్నావేమో. ఒక పురుషుడిగా ఉండి, ఒక యవనస్తుడిగా ఉండి నీవు కూడా అమ్మా నాన్న మాట వినకంట కాలేజీలో కానీ ఉద్యోగం చేస్తూ కానీ నీ ఇష్టాసారంగా చెడు మార్గంలో తిరుగుతున్నావేమో. ఆ దుష్టత్వం నుంచి విడిపించే దేవుడు కాసి నువ్వు చూస్తే, సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడిని నువ్వు ప్రేమిస్తే, దేవుడు ఒక మాట అంటున్నాడు. చూడండి 91వ కీర్తనలో మొట్టమొదటి వచనం చదువుతున్నాను. మౌన్నతుడి చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆ కింద 14వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించడం అంటే చెడులోకి పడిపోకంట, చెడు నీ దగ్గరికి రాకంట, చెడు స్నేహం రాకంట, కీడు రాకంట, ఒక దినము నిత్యాగ్ని కూడా తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరొకసారి చదువుతున్నాను 14వ వచనం 91వ కీర్తన 14. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతను గనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండి అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపిస్తాను. దీర్ఘాయువునికి ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. నిన్ను నీ మొర కూడా విని ప్రతి శ్రమను, ఎప్పుడైనా ఏ శ్రమ వచ్చినా విడిపించి నేను గొప్పగా దీవించి ముందుకు నడిపించి తన మార్గంలో తృప్తిపరిచి తన మార్గంలో నడిపించి ఒక దినము నీకు నిత్యజీవం ఇవ్వడానికి దేవుడు తన 2 చేతులు చాపుతున్నాడు. యవ్వనుడా, దేవుడు మాట వినగలవా? ఒక్కసారి ఆలోచించు. నా మనవుడు చనిపోయినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఎంతమంది ఆ బీరులు వేసి మందేశారో మీరు కూడా అదే స్థితిలోకి వెళుతున్నారని మర్చిపోవద్దు. మీరు కూడా తాగి ఇంతకీ నా మనవుడు ఎలా చనిపోయాడు అంటే స్ట్రోక్ వచ్చిందంట. దేనివల్ల ఆలోచించండి. చెడు వ్యసనాలతో ఫ్రెండ్స్తో తిరిగాడే కానీ మంచి స్థితిలో ఉన్నాడు. కానీ ఈరోజు తల్లిని, అన్నదమ్ముల్ని, కుటుంబాన్ని కూడా వదిలి వారు ఒంటరిగా వెళ్ళిపోయాడు. అదే వాడే కానీ ఆ చెడు స్నేహాన్ని పక్కన పెట్టి సంతోషంగా ఉంటే దేవుడు చూసి వాడిని నడిపించి దీర్ఘాయువు ఇచ్చి వాడికి మంచి భవిష్యత్తు ఇచ్చేవాడేమో. ఆలోచించండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి యవనస్తులు కూడా అడుగుతున్నాను, ఆ ప్రదేశంలో ఉన్న ఎక్కడైతే నా మనవుడు చనిపోయిన దగ్గర ఎవరైతే మందు పోసారో, ఎవరైతే బీరులు పోసారో, ఎవరైతే తాగుతూ గెంతారో, ఎవరైతే ఖైనీలు, సిగరెట్లు, పాన్పరాకులు తాగి అక్కడ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ తీసుకెళ్లారో మీ అందరికీ అడుగుతున్నాను. మీకే కాదు, అలాగా ప్రతి చోట జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. చాలామంది యవనస్తులు చనిపోతున్నారు. మీకు అడుగుతున్నాను, మీరు కూడా అదే స్థితిలో చిన్న వయసులో చనిపోవాలని కోరుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో సంసోన్ చిన్న వయసులో చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు చివరి వరకు బ్రతికాడు. దేవుడు మాట విని ఆశీర్వదించబడ్డాడు, కుటుంబంతో దీవించబడ్డాడు. మీరు బైబిల్ గ్రంథం ఉంటే ఎవరినైనా అడగండి, బైబిల్ గ్రంథం చదవండి. సంసోన్ వయసులో, చిన్న వయసులో దేవుడు మాట వినకంట వ్యసనాలు పడి తప్పుడు మార్గంలో వెళ్ళి చిన్న వయసులో చనిపోయాడు. యోసేపు చిన్న వయసు నుంచి కూడా దేవుడు మాట, తల్లిదండ్రుల మాట విని
దీవించబడ్డాడు. నీవు దీవించబడాలనుకుంటే దేవుడు మాట వినాలి. తల్లిదండ్రులను చక్కగా ప్రేమించి ముందుకు వెళితే నీవు నిత్య అగ్ని తప్పించుకుంటావు, భూమి మీద దీర్ఘాయువు పొందుకుంటావు. ఖచ్చితంగా ఒక దినము పరలోక రాజ్యం వెళ్తావు. అన్ని విషయాల్లో దేవుడు నువ్వు వెళుతున్న దారిలో అన్ని విషయాలు తప్పిస్తూ నేను నడవవలసిన త్రోవ నడిపిస్తాడు. నీ రాకపోకలందు కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఈ జీవితం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. నేను కూడా యవ్వన కాలంలో తప్పు చేశాను, కానీ దేవుడిని తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయింది. ఈరోజు మీరు కూడా దేవుడు కావాలి అనుకుంటే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బైబిల్ గ్రంథం చదవండి. ఆయన ఒక్కడే మీ జీవితాన్ని మార్చగలడు. మీరు ఇంకెక్కడున్నా సరే ఆ యొక్క చెడు మార్గం నుంచి బయటికి రాలేరు. ఆ చెడు మార్గం నుంచి బయటకు వచ్చి నేను ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులతో బలంగా మాట్లాడగలుగుతున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు మారుతున్నారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. ఇది మతము కాదు. ఆలోచించండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూడండి. మీరందరూ దీర్ఘాయువు పొందుకోవాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక్కసారిగా ఆలోచించండి. ఒక షాక్ న్యూస్ విని నేను చాలా బాధపడ్డాను. చిన్న వయసులో చనిపోయాడు మానవుడు. బాధపడ్డాను. మీరు కూడా చనిపోకూడదని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి తెలుసుకోండి.